దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య అంశము హృదయములోని ఆలోచన ఎరిగిన యేసయ్య. వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని చదువుతుండగా మీరు నాతో పాటు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని మనం చేస్తూ ఉన్నాము. ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు హృదయములో అనేక ఆలోచనలు, తలంపులు, ఆశలు, నిరాశలు మరి హృదయం నిండా నిండి ఉంటాయి. ఆలోచన లేని హృదయం ఏది ఉండదు. అయితే మరి ఒకని హృదయంలో ఉన్న ఆలోచన, కోరికలు, తలంపులు ఇంకొక వ్యక్తికి ఏమాత్రమూ తెలియవు. ఈ లోకములో ఒక మనిషి హృదయంలో ఉన్నది ఇంకొక వ్యక్తికి తెలియనప్పటికీ మరి అందరి హృదయాలను ఎరిగిన వారు ఒకరు ఉన్నారు. వారే ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన మనిషి మానవుని హృదయములను ఎరిగిన దేవుడు, తలంపులను, క్రియలను ఎరిగిన దేవుడు, ఆలోచనలను, ఆశలను, నిరాశలను ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, మానవ హృదయ ఆలోచనలు లోతైన నీళ్ల వంటివి. మరి నీ హృదయంలో ఏ ఆలోచన ఉంది? ఏ తలంపులో ఉన్నాయి? ఏ కోరికలో ఉన్నాయి? ఇక్కడ సందర్భం ఏంటంటే, సీమోను అనబడిన పరిసయుడు యేసుక్రీస్తు వారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. యేసుప్రభువు వారు తన ఇంటికి వచ్చాడు. కూర్చుంటుండగా ఒక స్త్రీ యేసుప్రభువు దగ్గరికి వచ్చి పాదాలను పట్టుకొని కన్నీరు కార్చి తన కన్నీళ్లతో వేసే పాదాలను మరి కడిగి తన వెంట్రుకలతో వేసే పాదాలను తుడిచి మరి ముద్దు పెట్టుకొని తన దగ్గర ఉన్న అత్తర్ను తీసుకొని యేసయ్య పాదాలకు రాస్తుంది. ఇదంతా చూస్తున్న ఆ సీమోను అన్న పరిసయుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, యేసయ్య నిజంగా నువ్వు ప్రవక్త అయితే మరి నిన్ను ముట్టుకున్న స్త్రీ ఎవరో నీకు తెలిసే ఉంటుంది, ఆమె ఒక పాపాత్మురాలు అని అనుకుంటూ ఉన్నాడు మనసులో. మరి దేవుడు హృదయరాశలేని దేవుడు. ఆ స్త్రీ తను ముట్టుకున్నా కానీ యేసుప్రభు వారు ఆ స్త్రీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. మరి ఇక్కడ యేసుప్రభు వారి పక్కనే ఉన్న ఈ వ్యక్తి ఆమె యొక్క తప్పులను, పొరపాట్లను చూస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో మన హృదయాలు ఎవరికి అర్థం కావాల్సిన లేదు. మన రక్షకుడైన యేసయ్యకి అర్థమైతే చాలు. ఈ లోకంలో ఎవరు మన హృదయాన్ని చూడవసరం లేదు, చూడలేరు కూడా. అయితే యేసుప్రభు వారు చూస్తే చాలు. యేసుప్రభు వారు మనల్ని తప్పుగా అర్థం చేసుకోడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఈ లోకం తప్పుగా అర్థం చేసుకోవచ్చు, నేను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ లోకంలో ఉన్నవారు నీ క్రియలను నీ తప్పు పట్టవచ్చు, నువ్వు చేసే తప్పులను వారు భూతార్థంలో చూడొచ్చు. కానీ యేసయ్య చూడడు. అలాగూ ఆయన క్షమించే దేవుడిగా ఉంటాడు. అందుకే హృదయ రహస్యమైన దేవుడు సీమోనుతో మాట్లాడుతున్నాడు. సీమోను, నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావు అని సీమోనుకి దేవుడు మరి ఒక చక్కటి మరి మాటలను వివరించి తర్వాత ఆ స్త్రీని పిలిచి మరి అమ్మ, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు సమాధానం కలిగి ఇంటికి వెళ్ళు అని ఆ స్త్రీని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. దేవుడు అలాగూ నిన్ను నన్ను మనందరినీ సమాధానంతో దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని హృదయంలో అనేక ఆలోచనలు ఉంటాయండి. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ప్రభువు అన్నాడు, మీ హృదయంలో దురాలోచనలు ఉన్నాయి అన్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము 47-48 వచనాలు చూస్తే నతనయేలు అన్నాడు, నతనయేలు నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు, నీవు రహస్యంగా ఎక్కడ ఉన్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, నీవు నా దగ్గర రాకముందు ఎక్కడ ఏం చేసావో నాకు తెలుసు అంటున్నాడు. అవును, మన రహస్యములను ఎరిగిన దేవుడు యేసయ్య. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని దేవుడు విప్పి చెప్పిన దేవుడు. ఆమెకి భయం వేసింది, ఆమె కంగారు పడింది. అయ్యో, నా జీవిత చరిత్ర నిప్పున్న దేవుడు ఈయనే, లోకరక్షకుడు మెస్సయ్యని కనుగొన్నానని చెప్పింది దేవుని బిడ్డలారా. అవును, మన హృదయంలో దురాలోచనలే కాదు, రహస్యమైన పాపాన్ని ఎరిగిన దేవుడు, మన జీవిత చరిత్రను ఎరిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి ఆ స్త్రీ వల్ల యేసయ్య పాదాల దగ్గరికి వస్తావా? ఇంకా నీ హృదయంలో ఏమైనా దురాలోచన, రహస్యమైన పాపములను కలిగి ఉన్నావా? నీ జీవితంలో నీ హృదయం ఎలాగుంది? దేవుని సన్నిధిలో మరి కుమ్మరించే హృదయంగా ఉందా? ఒకవేళ లేకపోతే
ఈ లోకములో ఉన్న మరి మరి పాపములను కలిగి ఉంటున్నట్లయితే నీవు అశాంతిని మరి కలిగి ఉంటావు, నెమ్మదిని నువ్వు ఎన్నడూ పొందుకోలేవు దేవుని బిడ్డ. ఈరోజు దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. మరి యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే నీవు సమాధానము, నెమ్మది, శాంతిని మరి దేవుడు నీకు ఇస్తాడు. యేసు ప్రభువారు మన హృదయాలు చూస్తున్నాడు అంటే అర్థం మనం ఆయనకు దూరంగా దాక్కోమని కాదు. ఆయన చూస్తున్నాడు కనుక మనం దాక్కోవాలి, మనం భయపడాలి అని కాదు. నువ్వు భయపడి దాక్కొని ఎన్ని రోజులు దాగి ఉంటావు? ఆయనకు కనబడకుండా, ఆయనకు కనబడింది ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అంటే ఏదీ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన మనల్ని చూసే దేవుడు. ఎక్కడ దాక్కున్నా, భూగర్భంలో దాక్కున్నా సరే ఆయన నేత్రములు మనం చూస్తాయి, మన హృదయాలను చూస్తాయి. ఆయన మనల్ని చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మనల్ని దీవించడానికి, అపాయము నుండి మనలను ఆయన రక్షించడానికి ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ హృదయ ఆలోచనలు ఏ స్థితిలో ఉన్నాయి? కీర్తన 139వ అధ్యాయంలో దావీదు భక్తుడు చెప్పిన కీర్తన గ్రంథములో మనము ఈ కీర్తన ద్వారా ఏమి నేర్చుకోవాలంటే ప్రతి దినము మనమందరం మన హృదయాన్ని సరి చేసుకుంటూ ఆలోచించాలి. నా హృదయ ఆలోచన ఎలా ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఆలోచన ఎలా ఉన్నాయి, ఒకవేళ చెడ్డవైతే ఈరోజే వాటిని విడిచిపెడదాం అని మనము మన హృదయములను మనము సరి చేసుకోవాలి. దేవుని బిడ్డ, మరి నీ హృదయములు ఏమున్నాయి? నీ హృదయ ఆలోచన ఎలాగున్నాయి? నీ హృదయములు ఏమైనా రహస్యమైనవి దాగి ఉన్నవా? అయితే ఈరోజే వాటిని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి నీవు వచ్చినట్లయితే ఆయన ఆశీర్వాద, సమాధానం, నెమ్మది, దీవెన ఈరోజు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతామన్నాడు. మరి యేసు ప్రభువు దగ్గర రావడం నువ్వు సిద్ధమా? నీ హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించడం సిద్ధమా? అయితే దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. అలాగూ దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడారు. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి. మీ వాక్యం ద్వారా మమ్మలను బలపరిచినందుకు వందనాలు. మా హృదయంలో ఉన్న ఆలోచన ఎరిగిన దేవా, మమ్మలను దీవించి సమాధానం కలుగించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.